అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఆస్ట్రాలాజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో ద్వికళత్ర యోగము, అలాగే మాంగళ్య బలానికి మధ్య ఉన్నటువంటి తేడాని, డిఫరెన్స్‌ని ఒకవేళ ఈ ద్వికళత్ర యోగాలు గనక జాతకాల్లో ఉంటే వాటి మధ్య అలాగే మాంగళ్య స్థానానికి ఉన్నటువంటి బలాల మధ్య ఉన్నటువంటి ఒక పవర్ డిఫరెన్స్‌ని ఎలా గమనించాలి అనే ఒక విషయం గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా మనం వివరించుకుందాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ద్వికళత్ర యోగము, మాంగళ్య బలం గురించి డిస్కస్ చేసుకునే ముందు, ద్వికళత్ర యోగం అంటే ఏంటి? మాంగళ్య బలం అంటే ఏంటి? అనేది ఫస్ట్ తెలుసుకోవాలి మనం. సో, జనరల్‌గా ఏంటంటే, ద్వికళత్ర యోగము అంటే ఏంటంటే, కళత్ర యోగం. అంటే అంటే 2, కళత్రము అంటే ఏంటంటే ఫిజికల్ ఇండల్జెన్స్ విత్ అనదర్ పర్సన్. ఎస్పెషల్లీ టువర్డ్స్ ఆపోజిట్ సెక్స్‌నే మనము ఈ కళత్రము అని చెప్తాం. సో, కళత్రము అంటే ఏంటంటే, వెన్ ఎ పర్సన్ ఇన్వాల్వ్స్ ఇన్ ఏ ఫిజికల్ రిలేషన్‌షిప్ విత్ మల్టిపుల్ పీపుల్, ఇట్ ఈస్ కాల్డ్ ద్వికళత్ర యోగం. మనము వేదిక్ శ్లోకాలని లిటరల్ మీనింగ్ తీసుకోలేం. ద్వికళత్రం అంటే ఏంటంటే, రెండే రిలేషన్‌షిప్స్‌లో ఉంటారని కాదు. బ్రాడర్ పర్స్పెక్టివ్‌లో తీసుకోవాలి ఎప్పుడు మనం. వేదిక్ స్కాలర్స్ చెప్పినటువంటి ఒక విషయాలని. ద్వికళత్రము అంటే ఏంటంటే, ఒక మనిషి జీవితంలో రిలేషన్‌షిప్స్ అనేది మోర్ దెన్ 1 ఉందనుకోండి. ఒకరికంటే ఎక్కువ వ్యక్తులతో మీరు మరీ ముఖ్యంగా ఫిజికల్‌గా సంబంధపడితే దాన్నే ద్వికళత్ర యోగము అని చెప్తారు. సో, ఇప్పుడున్నటువంటి డే అండ్ ఏజ్‌లో ఫిజికల్ రిలేషన్‌షిప్ అనేది ఇట్ ఈస్ త్రూ మ్యారేజ్ కాబట్టి జనరల్‌గా అందరూ చెప్పేది ద్వికళత్ర యోగం అంటే ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ మ్యారేజెస్ యోగా. ఓకేనా? అఫీషియల్‌గా ఏంటంటే జనరల్ పర్స్పెక్టివ్‌లో, బ్రాడర్ పర్స్పెక్టివ్‌లో దాని మీనింగ్ ఏంటంటే అఫీషియల్‌గా మ్యారేజ్ అయినా, అవ్వకపోయినా ఎక్కువ మందితో సెక్షువల్‌గా ఇండల్జ్ అయ్యారనుకోండి ఒక మనిషి, దట్ ఈస్ కాల్డ్ ద్వికళత్ర యోగం. సో, ఇదేంటంటే ఇప్పుడున్నటువంటి డే అండ్ ఏజ్‌లో మనకు సొసైటీలో బతుకుతూ ఉన్నాం కాబట్టి ఒక మనిషి జీవితంలో 2 వివాహాలయ్యాయనుకోండి, దాన్ని ద్వికళత్ర యోగం అని చెప్తారు. లెట్ అస్ స్టిక్ ఆన్ టు దట్ ప్రిన్సిపల్. సో, జనరల్‌గా 90% ఆఫ్ ద కేసెస్‌లో ద్వికళత్ర యోగము అంటే ఏంటంటే, అది ఒక వివాహానికంటే ఎక్కువ వివాహాలకి దారి తీసేటటువంటి ఒక యోగం అని చెప్పొచ్చు. సో, దీనికి మరియు మాంగళ్య బలము అంటే ఏంటంటే, ఒక మనిషి యొక్క దాంపత్య జీవితాన్ని నిర్ణయించేటటువంటి ఒక ఫ్యాక్టర్. అంటే మాంగళ్య బలము అంటే ఏంటంటే, ఒక మనిషి తన జీవితంలో ఎంతకాలం ఒక పార్ట్నర్‌తో లేదా ముఖ్యంగా పార్ట్నర్ కంటే ఒకే రిలేషన్‌షిప్‌లో కొనసాగొచ్చు అనే ఒక విషయాన్ని మాంగళ్య బలం అనేది తెలియజేస్తుంది. మరీ ముఖ్యంగా మాంగళ్య బలం అనేది ఏంటంటే, మనం ఫీమేల్ హారోస్కోప్స్‌లోనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చూస్తాం. సో, ఇక్కడ ద్వికళత్ర యోగానికి, మాంగళ్య బలానికి ఇప్పుడు నేనెందుకు రిలేట్ చేస్తున్నాను అని గనక మనం చూసుకుంటే, మ్యాచింగ్ చేసేటప్పుడు చాలామంది జాతకాల్లో ఇలా ద్వికళత్ర యోగం ఉంది కాబట్టి మంచిది కాదని చెప్పి మనం పక్కకు తోసేస్తాం. అంటే చాలామంది రిజెక్ట్ చేసేస్తారు మ్యాచెస్. బట్ ఇక్కడ ద్వికళత్ర యోగం ఉన్నా కూడా ఎంతోమంది ఒకే రిలేషన్‌షిప్‌లోనే కొనసాగిన వాళ్ళు ఎంతోమందున్నారు. సో, దానికి ఈ ద్వికళత్ర యోగం క్యాన్సెల్ అయ్యేటందుకు, ద్వికళత్ర యోగం యొక్క ఇంటెన్సిటీ తగ్గించేటందుకు చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకు జాతకంలో. మనం వాటిని పరిశీలించకుండానే మనకు వచ్చినటువంటి ఒక మంచి మ్యాచ్‌ని మనం రిజెక్ట్ చేయడం అనేది తప్పవుతుంది. సో, అందువల్ల ఏంటంటే, ఈ ద్వికళత్ర యోగము, మాంగళ్య బలము అనేది ఏంటంటే 2 అపోజింగ్ ఫోర్సెస్. 2 ఆపోజిట్ ఫోర్సెస్ అనుకోండి. అంటే ద్వికళత్ర యోగం ఏం చేస్తుంది అనంటే, ఒక మనిషిని మల్టిపుల్ రిలేషన్‌షిప్స్ వైపు మళ్ళిస్తుంది. ఒక్క సంబంధంలో ఉండనీయకుండా ఇంకొక పార్ట్నర్‌కి అట్రాక్ట్ అవ్వడము, లేకపోతే ఉన్నటువంటి పార్ట్నర్ మీద నిందలు మోపి, లేకపోతే ఉన్నటువంటి రిలేషన్‌షిప్‌లో ఒక డిస్సాటిస్ఫాక్షన్‌ని కలిగిస్తూ, ఏదో ఒక రీజన్ అనేది ఉన్నటువంటి రిలేషన్‌షిప్‌లో తీసుకొచ్చి, ఆ రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేసి, ఫర్దర్ ఇంకొక రిలేషన్‌షిప్‌ని ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ద్వికళత్ర యోగము మనకు ఇలా ఒక రిలేషన్‌షిప్‌లో పర్మనెంట్‌గా ఉండనీయకుండా చేస్తుంది కొన్ని కొన్ని సార్లు. ఆన్ ది అదర్ హ్యాండ్ మాంగళ్య బలం ఏం చేస్తుంది అనంటే, ఒకే రిలేషన్‌షిప్‌లో ఉండడానికి ట్రై చేస్తుందది. అది రిలేషన్‌షిప్‌ని అసలు బ్రేక్ అవ్వనివ్వకుండా చేస్తుంది. అంటే కొన్ని కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు కొంతమంది జాతకాల్లో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. ద్వికళత్రయోగం ఇంటెన్సిటీ కంటే మాంగళ్య బలం ఇంటెన్సిటీ తక్కువుందనుకోండి. అప్పుడేం జరుగుతుందంటే, చేసుకున్న వెంటనే సమ్ సార్ట్ ఆఫ్ ఇన్‌కన్వీనియన్స్ గాని, మిస్‌అండర్‌స్టాండింగ్స్ గాని, రిలేషన్‌షిప్‌లో ఒడిదుడుకులు గాని వచ్చి, ఆ రిలేషన్‌షిప్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఇంకొక రిలేషన్‌షిప్‌కి అది మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఎప్పుడు ద్వికళత్ర యోగము మనకు బలంగా ఉండి
మాంగళ్య స్థానము మాంగళ్య బలం అనేది అసలు లేకుండా ఉండాలి. అప్పుడే మనకు ఈ మల్టిపుల్ రిలేషన్‌షిప్స్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్‌డ్‌గా వర్తిస్తుంది. ద్వికళత్రయోగము అనేది. జనరల్‌గా మనం జాతకాలు చూసేటప్పుడు ఏంటంటే, ద్వికళత్రయోగం ఉన్నంత మాత్రాన వాళ్ళందరికీ 2 పెళ్ళిళ్ళయిపోతాయి, 3 పెళ్ళిళ్ళయిపోతాయి, మల్టిపుల్ రిలేషన్‌షిప్స్‌లో ఇన్వాల్వ్ అయిపోతారు అని డిసైడ్ చేయడం తప్పవుతుంది. బికాస్ ఈ ద్వికళత్రయోగాన్ని కౌంటర్ చేసేటటువంటి ఒక మెకానిజం ఏంటంటే, అది మాంగళ్య స్థానం. సో, మాంగళ్య బలం గనక ఒకరికి చాలా బలంగా ఉందనుకోండి, అంటే మాంగళ్య స్థానంలో మంచి గ్రహాలుండి, మాంగళ్య స్థానాధిపతి బలంగా ఉండి, పెళ్లి చేసుకునే టైంలో మీకు మంచి దశ జరుగుతుందనుకోండి, అప్పుడు మన జాతకంలో ద్వికళత్రయోగం ఉన్నా కూడా దట్ డజంట్ నెసెసరీలీ ట్రై టు మేక్ యూ అండ్ గో ఇన్వాల్వ్ ఇన్ అనదర్ రిలేషన్‌షిప్. సో, ఏమైనా మీకు రిలేషన్‌షిప్‌లో స్టార్టింగ్‌లో పెళ్లి చేసుకున్న ఒక 4, 5 ఇయర్స్‌లో ఏమైనా మైనర్‌గా కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేది రిలేషన్‌షిప్‌లో తీసుకురావచ్చు. ద్వికళత్రయోగం ఉన్నంత మాత్రాన. బట్ మాంగళ్య బలం గనక బలంగా ఉందనుకోండి, అమ్మాయిల జాతకంలో, లేకపోతే ఆడవాళ్ళ జాతకంలో, అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాన్ని ఎయిత్ హౌస్ అనేది కౌంటరాక్ట్ చేస్తుంది. ఎయిత్ హౌస్ అనేది అంత ఇంపార్టెన్స్ దేనికిస్తారు అనంటే, వివాహ బంధంలో, వైవాహిక జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులొచ్చినా, రిలేషన్‌షిప్ ఎటువంటి క్రైసిస్‌లో ఇన్వాల్వ్ అయినా కూడా, వాటిని కాంప్రమైజ్ చేస్తూ, అడ్జస్ట్ చేస్తూ, ఒకే రిలేషన్‌షిప్‌లో ఉంచడానికి ట్రై చేసే ఏకైక స్థానము అష్టమ స్థానం. సో, అష్టమ స్థానాన్ని మనం ఎప్పుడు దుస్థానం కింద భావిస్తూ ఉండి, అది పెద్దగా పట్టించుకోము. దాని గురించి యాక్చువల్‌గా భయపడుతూ ఉంటాం చాలామంది. సో, ఇక్కడేంటంటే మాంగళ్య స్థానం అనేది అష్టమ స్థానం అవుతుంది కాబట్టి, అష్టమ స్థానం యొక్క బలం అనేది ద్వికళత్రయోగము యాక్టివేట్ అవుతుందా లేదా అనే ఒక ఫ్యాక్ట్‌ని నిర్ణయించే ఒక హౌస్ అది. సో, ఈ ద్వికళత్రయోగం ఉన్నంత మాత్రాన మనకు మల్టిపుల్ రిలేషన్‌షిప్స్‌లో మనం ఇన్వాల్వ్ అయిపోతాము. లేకపోతే మల్టిపుల్ పీపుల్‌తో అఫైర్స్ పెట్టుకుంటామని అనుకోవడం అనేది మన భ్రమ అవుతుంది. సో, అది ఎలా పరిగణించొచ్చు? ఏ ఫ్యాక్టర్స్ మనకక్కడ కన్సిడర్ చేస్తుంది అనే ఒక విషయం గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ద్వికళత్రయోగం కన్సిడర్ చేయాల్సొచ్చేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడైనా సరే మన ఛానెల్‌లోనే చాలా వీడియోస్‌లో ఉంటాయి. ద్వికళత్రయోగం ఎప్పుడు వస్తుంది అనంటే, సెవెంత్ లార్డ్ బలపడి, సెవెంత్ హౌస్ మీద గానీ, సెవెంత్ లార్డ్ మీద గానీ త్రికోణాధిపతుల యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటే అప్పుడు మనకు అది ద్వికళత్రయోగానికి దారి తీస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెవెంత్‌లో లగ్నాధిపతి గాని, ఫిఫ్త్ లార్డ్ గాని, నైన్త్ లార్డ్ గాని ఉన్నారనుకోండి. అది జనరల్ ద్వికళత్రయోగం. ముఖ్యంగా అక్కడ త్రికోణాధిపతులు ఉండడం కంటే, ఆహ్, సెవెంత్ లార్డ్ త్రికోణాధిపతులతో కంజంక్ట్ అవ్వడం. అంటే సప్తమాధిపతి లగ్నాధిపతితో గాని, పంచమాధిపతితో గాని, భాగ్యాధిపతితో గాని కలిసుంటే అది ద్వికళత్రయోగం అని చెప్తారు. సో, ఇలాంటి సమయాల్లో ఏంటంటే మనం జనరల్‌గా చెప్పేది, ఆహ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము సింహ లగ్నం తీసుకుందామనుకోండి. ఇప్పుడు సింహ లగ్నానికి సప్తమాధిపతి శనీశ్వరుడు, పంచమాధిపతి గురువవుతారు. సో, ఇక్కడ ఫిఫ్త్ అండ్ సెవెంత్ లార్డ్ కంజంక్షన్ ద్వికళత్రయోగానికి దారి తీస్తుందా అంటే తీస్తుంది. కానీ ఆ ద్వికళత్రయోగం అనేది సెవెంత్ లార్డ్, నైన్త్ లార్డ్ కంజంక్షన్ కంటే కొంచెం తక్కువుంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ సింహ లగ్నానికి ఫిఫ్త్ లార్డ్, సెవెంత్ లార్డ్ మిత్రులే. మిత్రులు కాకపోయినా అట్‌లీస్ట్ న్యూట్రల్ ప్లానెట్స్ అనుకోవాలి మనం. ఎందుకంటే గురువు, శనీశ్వరుడి మధ్య పెద్ద పరస్పర వైరమేమి లేదు. కొంచెం న్యూట్రల్ ప్లానెట్సే వాళ్ళు. అదే సెవెంత్ లార్డ్, నైన్త్ లార్డ్ కంజంక్ట్ అయ్యారనుకోండి. ఇక్కడేమవుతుంది, సెవెంత్ లార్డ్ సాటర్న్ అవుతారు. నైన్త్ లార్డ్ కుజుడవుతారు. సో, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పరస్పర రిలేషన్‌షిప్, పరస్పర సంబంధం ఏంటంటే బద్ధ శత్రువులిద్దరు. సో, వాళ్ళిద్దరూ ఏం చేస్తారు అనంటే దే విల్ ట్రై టు డెస్ట్రాయ్ రిలేషన్‌షిప్ మోర్ క్విక్కర్ దాన్ జూపిటర్ అండ్ సాటర్న్ కంజంక్షన్. ఓకేనా? సో, ద్వికళత్రయోగం మనకు ఇంటెన్సిటీ ఎలా రెగ్యులేట్ అవుతుంది అనంటే, సెవెంత్ లార్డ్ యొక్క బలాబలాల మీద ఆధారపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శని, కుజుడు ఇద్దరు కలిసి మేషంలో ఉన్నారనుకోండి. అదే సింహ లగ్నానికి. అది పవర్‌ఫుల్ ద్వికళత్రయోగం. ఎందుకు అనంటే, శనీశ్వరుడు అక్కడ మేషంలో నీచపడతాడు కదా! ఆయన వీక్ అవ్వరా అక్కడ అని గనక మనం ఒకసారి గమనిస్తే, శనీశ్వరుడు అక్కడ నీచపడతాడు కరెక్టే. కానీ ఆయనతో పాటు కుజుడు ఉన్నందువల్ల నీచభంగ రాజయోగం జరుగుతుందాయనకు. సో, సప్తమాధిపతి నీచభంగ రాజయోగంలో ఉంటారు. ఆయనతో పాటు భాగ్యాధిపతి స్వక్షేత్రంలో ఉంటారు. ఇద్దరు కలిసి త్రికోణంలో ఉన్నారు. సో, దట్ ఈస్ ఎ వెరీ పవర్‌ఫుల్ ద్వికళత్రయోగం. అది కూడా వాళ్ళిద్దరూ ఏంటంటే బద్ధ శత్రువులే ఆ లగ్నానికి. సో, అప్పుడేం జరుగుతుందంటే పెళ్ళైన వెంటనే వాళ్ళకు రిలేషన్‌షిప్‌లో ఏదో ఒక క్రైసిస్ అనేది మొదలవుతుంది.
మొదలయ్యి అది మనకు కొన్ని రిలేషన్‌షిప్‌లో ఇష్యూస్‌ని తీసుకొచ్చి, ఆ తర్వాత దాన్ని బ్రేకప్ చేసే పాయింట్ వరకు వెళ్తుంది. ఇప్పుడు ఆ క్రైసిస్ అనేది ఒక రిలేషన్‌షిప్‌ని బ్రేకప్ చేస్తుందా? లేదా? అనేది ఎయిత్ హౌస్ మీద ఆధారపడుతుంది. సో, అలాంటి విషయాలు ఎలా మనం పరిగణించాలనే ఒక విషయం గురించి ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. మీరు గనక స్క్రీన్‌ని గమనించినట్టయితే మీకొక జాతకం కనబడుతుంది చూడండి. సో, ఇది ఒక అమ్మాయి జాతకం అండి. ఆడవాళ్ళ జాతకము. ఈవిడ జాతకంలో గ్రహ స్థితిని గనక గమనించినట్టయితే మీకు ఈవిడ జన్మించింది కుంభ లగ్నంలో జన్మించారు. సో, ద్వితీయంలో రాహువు, తృతీయంలో గురువు వక్రించి ఉన్నారు. అందుకే నేను అక్కడ బ్రాకెట్స్ వేశాను. సప్తమంలో చంద్రుడు, అష్టమంలో కేతువు, కుజుడు, భాగ్యంలో సూర్యుడు, శుక్రుడు, అలాగే బుధుడు. బుధుడు వక్రించి ఉన్నారు. నేను బ్రాకెట్స్ వేశాను. దశమంలో శనీశ్వరుడు ఉన్నారు. సో, ఇది గ్రహస్థితి. ఇప్పుడు అన్ని ఫ్యాక్టర్స్‌ని పక్కన పెట్టేయండి. జస్ట్ మీరు సప్తమ స్థానాన్ని, అష్టమ స్థానాన్ని, భాగ్యస్థానాన్ని మాత్రమే గమనించండి. ఓకేనా? సప్తమంలో చంద్రుడున్నారు. సో, ఈ లగ్నానికి ఆయనేంటంటే షష్టమాధిపతి అవుతారు. సో, షష్టమాధిపతి సప్తమంలో ఉండడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్ అని చెప్తారు. నా ప్రకారం ఏంటంటే పాపగ్రహాలు సప్తమంలో ఉంటే ఒక విధంగా మంచిది. అది వదిలేయండి. షష్టమం ఇప్పుడు మనము కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు కన్సిడర్ చేయాల్సిందేంటంటే సప్తమాధిపతిని చూడండి మీరు. సప్తమాధిపతి సూర్యుడు భాగ్యంలో నీచ క్షేత్రంలో ఉన్నారు తులారాశిలో. సో, యాక్చువల్‌గా ఆయన అక్కడ నీచబడి ఉంటే మంచిదే ఒక విధంగా చెప్పాలనంటే. సప్తమాధిపతి ఎప్పుడైనా సరే నీచంగా ఉండడమో, బలహీనంగా ఉండడమో అయితే వివాహ జీవితం అనేది ఒక విధంగా కొంచెం సేఫ్ జోన్‌లోనే ఉంటుందది. అంటే కొంచెం సాఫీగానే ఉంటుంది. సో, ఇక్కడేంటంటే ఆయన నీచ క్షేత్రంలో ఉన్నా కూడా ఆయన నీచంలో లేరు. ఎందుకు నీచంలో లేరు? ఆయనకు 2 రకాలుగా అక్కడ నీచభంగం జరుగుతుంది. ఒకటి సూర్యుడు తులారాశిలో ఉండి శుక్రుడితో పాటు కలిసినందువల్ల ఒక రకంగా ఆయనకు నీచభంగం జరుగుతుంది. 2 గురువు యొక్క దృష్టి సూర్యుడి మీద పడుతుంది కాబట్టి రెండో రకంగా కూడా నీచభంగం జరుగుతుంది. సో, సప్తమాధిపతి భాగ్యస్థానంలో ఉంటేనే మనకు ద్వికళత్రయోగం జనరల్‌గా. అంటే సప్తమాధిపతి త్రికోణ స్థానాల్లో ఉంటేనే జనరల్‌గా ద్వికళత్రయోగానికి దారి తీస్తుందది. ఇక్కడ ఆ ద్వికళత్రయోగం ఎలా ఉంది అనంటే సప్తమాధిపతి త్రికోణంలో ఉండి అక్కడ కూడా ఎలా ఉన్నారాయన? విపరీతంగా బలంగా ఉన్నారు. నీచభంగ రాజయోగంలో ఉన్నారాయన. విపరీతంగా బలపడిపోతున్నారు. ఆయనతో పాటు ఎవరున్నారో చూడండి. పంచమాధిపతి అయినటువంటి బుధుడున్నారు. భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడున్నారు. అంటే ఒక్క త్రికోణంలో మీకు సప్తమాధిపతి ఇన్వాల్వ్ అయితేనే ద్వికళత్రయోగం. ఇక్కడ 2 త్రికోణాల మధ్య ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే పంచమాధిపతి యొక్క బుధుడి ప్రభావం కూడా సూర్యుడి మీద పడుతుంది. భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడి ప్రభావం కూడా సూర్యుడి మీద పడుతుంది. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ ద్వికళత్రయోగం అనుకోండి చూసేటప్పుడు. అలాగే మాంగళ్య స్థానం వైపు గనక మీరు ఒక గమనాన్ని మీరు గనక సూచించినట్లయితే 8థ్ హౌస్‌లో ఈవిడకు కేతువు, కుజుడున్నారు. సో, స్ట్రెయిట్ అవే మనం చెప్పేదేంటంటే ఈవిడకు మల్టిపుల్ రిలేషన్‌షిప్స్ ఉంటుంది. వైవాహిక జీవితం బావుండదు. వివాహంలో విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇలా జనరల్‌గా చెప్పుకుంటూ పోతారు. బికాస్ కుజుడు గనక అష్టమంలో ఉంటే కుజదోషము. అక్కడ కుజుడు మాత్రమే కాదు, కుజుడితో పాటు కేతువు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు? శత్రుక్షేత్రంలో ఉన్నారు. కన్యా రాశిలో ఉన్నారు. సో, ఈ లగ్నానికి ఇద్దరు పాపగ్రహాలే. ఎవరు? కేతువు, కుజుడు. సో, ఆ డైమెన్షన్‌లో గనక మనం థింక్ చేసేటట్టుంటే 8థ్ హౌస్ అనేది కంప్లీట్‌లీ డివాస్టేట్ అయిపోయిందక్కడ. సో, ఈ జాతకం యొక్క కండిషన్స్‌ని గనక మనం చూసుకున్నట్టయితే అదేం చెప్తుంది మనకు? ద్వికళత్రయోగము విపరీతంగా ఉంది ఆవిడకు. ఆ ద్వికళత్రయోగంతో పాటు మాంగళ్య బలం అనేది విపరీతంగా క్షీణించింది. అష్టమాధిపతి ఎక్కడున్నారు? బుధుడు వక్రించి ఉన్నారు అది కూడా అష్టమాధిపతి. సో, కథ ముగిసిపోయింది అక్కడికి. ఆ అష్టమాధిపతి మాంగళ్య కారకుడు మాంగళ్య స్థానాధిపతి వక్రించి ఉన్నారు. సప్తమాధిపతి త్రికోణాధిపతులతో కలిసి ఉన్నారు. నీచంలో ఉన్నారు. సో, ఎలా చూసుకున్నా కూడా ఈవిడకు వైవాహిక జీవితం అనేది బావుండకూడదు. సో, అలా ఈవిడ జీవితం జరిగిందా అని గనక మనం చూసుకుంటే జరిగింది. వైవాహిక జీవితంలో ఆవిడకు కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి. ఆ ఒడిదుడుకులు ఎలా వచ్చాయి అనే ఒక విషయం గురించి మనం ఫస్ట్ ఇక్కడ వివరించుకుందాం. సో, ఈవిడ జన్మించింది గనక మనం చూసుకుంటే 1987 అక్టోబర్‌లో జన్మించారు ఈవిడ. సో, ఈవిడ జన్మించిందొచ్చేసి మఖా నక్షత్రం 4వ పాదంలో జన్మించారు. సో, కేతు దశలో జన్మించారు.
పుట్టేటప్పుడు ఆవిడకు 2 ఇయర్స్ బ్యాలెన్స్‌లో ఉంది కేతు దశ. సో, పుట్టగానే ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆవిడకు శుక్ర దశ జరుగుతూ ఉంది. సో, ఇక్కడ మనం ఇంపార్టెంట్‌గా కన్సిడర్ చేయాల్సినటువంటి ఫ్యాక్టర్ ఏంటి అనంటే, ద్వికళత్ర యోగం ఉండడం కాదండి. ద్వికళత్ర యోగం ఉన్నా కూడా, ఆ ద్వికళత్ర యోగంలో ఇన్వాల్వ్ అయినటువంటి గ్రహ దశ అనేది పెళ్ళయ్యే ఏజ్‌లో రావాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు సెవెంత్ లార్డ్, నైన్త్ లార్డు మనకు కంజంక్ట్ అయ్యి, సెవెంత్ లార్డ్ దశో, నైన్త్ లార్డ్ దశో మనకు ఎప్పుడో ఒక 75 ఏళ్ళో, 80 ఏళ్ళలో అప్పుడొచ్చిందనుకోండి. అప్పుడు మనం వెళ్లి పెళ్లి చేసుకుంటామా? అహా! జనరల్‌గా చెప్తూ ఉన్నాను నేను. అప్పుడు ఓపిక ఉంటే చేసుకోవచ్చు. తప్పేం లేదు. నేను చెప్పేదేంటంటే ఆహ్, ఒక 15-35 ఇయర్స్ మధ్యలో ఎప్పుడైనా మనకు ఈ దశ వచ్చిందనుకోండి. అప్పుడు ఇట్ విల్ ట్రిగ్గర్ ఇంటూ సమ్ సార్ట్ ఆఫ్ రిలేషన్‌షిప్స్. సో, ఇక్కడ నేను ఎందుకు ఇది హైలైట్ చేసి చెప్తూ ఉన్నాను అనంటే, ఈవిడకు 2 ఏళ్ల తర్వాత నుంచి శుక్రదశ స్టార్ట్ అయింది చిన్నప్పుడే. అంటే ఫ్రమ్ 2 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ వరకు ఆవిడకు శుక్రదశ జరిగింది కదా! ఈ శుక్రుడు ఇక్కడ ద్వికళత్ర యోగంలో ఇన్వాల్వ్ అయ్యున్నారాయన. సప్తమాధిపతితో పాటు కలిసి భాగ్యాధిపతి భాగ్యంలోనే ఉన్నారు. సో, యాక్చువల్‌గా ఈవిడకు 1989 నుంచి 2009 వరకు శుక్రదశ అనేది జరిగింది. సో, ఈ శుక్రదశలో ఏం జరిగింది అని గనక మనం చూసుకుంటే, ఆవిడ ఒకరిని ఇష్టపడ్డారు. ఎందుకు ఇష్టపడ్డారు? శుక్రుడు అందులో ఎటువంటి పాత్ర వహించాడు అని గనక చూసుకుంటే, శుక్రుడికి ఇష్టపడడానికి ఇక్కడ సంబంధం లేదండి. ఇక్కడ లవ్ అనేది వీళ్ళకి ఎలా వస్తుంది అని గనక చూసుకుంటే, సెవెంత్ లార్డ్, ఫిఫ్త్ లార్డ్ కంజంక్షన్ అక్కడ ఏర్పడుతుంది చూడండి. దానివల్ల ఒకరి మీద ఈవిడకు ఇష్టం అనేది పెరుగుతుంది. ఆయన కూడా ఈవిడని ఇష్టపడుతున్నారనుకోండి. ఇది వాళ్ళ కాలేజ్ ఏజ్‌లో నాట్ ఈవెన్ వాళ్ళకు 25 ఇయర్స్ కూడా నిండలేదు. సో, ఇలా ఇష్టపడుతూ వాళ్ళు కాలేజ్ చదివేటప్పుడు 2008లో వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. 2008 అంటే అప్పుడు ఆవిడకు ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్. ఓకేనా? సో, 21 ఇయర్స్‌కి ఆవిడకు పెళ్లవుతుంది. పెళ్లి అంటే ఇక్కడ నేను చెప్పేది అఫీషియల్ మ్యారేజ్ కాదండి. వీళ్ళే అనుకోని అబ్బాయి, అమ్మాయి అనుకుని ఒక గుడికి వెళ్లి అక్కడ ఈవిడ తాళి కట్టించుకుంటూ ఉన్నారు. సో, అది మీరు అఫీషియల్ మ్యారేజ్ కింద కన్సిడర్ చేయాలా? లేదా? అని గనక తీసుకుంటే అది వాళ్ళ మెంటల్ లెవెల్, వాళ్ళ సోల్ లెవెల్ మీద ఆధారపడుతుంది. వేదిక్ కాంటెక్స్ట్ ప్రకారం ఒకరిని మీరు మానసికంగా చాలా విపరీతంగా ఇష్టపడి, మీ ప్రాణానికి సైతం ప్రేమించి ఒకరిని మీరు యాక్సెప్ట్ చేసుకుంటున్నారంటే ఈవెన్ దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాస్ ఎ మ్యారేజ్. ఓకేనా? సో, ఇక్కడ లవ్ మ్యారేజ్ అనేది జరుగుతూ ఉంది. జరిగి సమ్‌హౌ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అబ్బాయి పేరెంట్స్‌కి, అమ్మాయి పేరెంట్స్‌కి రీచ్ అవుతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకొని వీళ్ళిద్దరిని విడగొడుతూ ఉన్నారు. అంటే వాళ్ళకు బ్రేకప్ అయిపోయింది. అంటే వీళ్ళు పెళ్లి చేసుకొని అక్కడ కాపురం చేయలేదు. ఐ మీన్ వాళ్ళు పెళ్లి చేసుకొని ఒకరింట్లో ఒకరు ఉండడము, లేకపోతే యాస్ ఎ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు లైఫ్‌ని టుగెదర్ లీడ్ చేసే ఒక పరిస్థితులకైతే అది ఇంకా వెళ్ళలేదు. స్టిల్ దే వర్ స్టడీయింగ్. సో, బట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి దే సమ్‌హౌ డిస్కస్డ్ విత్ ఈచ్ అదర్ అండ్ అమ్మాయిని ఒక చోట, అబ్బాయి ఒక చోట సెపరేట్ అయిపోయారనుకోండి. అంటే ఈ రిలేషన్‌షిప్ అనేది పెళ్లి చేసుకొని 2 మంత్స్ అయ్యింది. దానికి వాళ్ళు డివోర్స్ కూడా చేసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మ్యారేజ్ కింద కన్సిడర్ చేయలేదు వాళ్ళు. ఏదో అలా జరిగిపోయింది. సో, ఇది ఒక మ్యూచువల్ అట్రాక్షన్ కింద ఒక అట్రాక్టివ్ ఏజ్‌లో ఇలా జరిగిపోయిందది. సో, దీన్ని మనం బ్రేకప్ కింద కన్సిడర్ చేయొచ్చా అంటే చేయొచ్చు. సో, ఇది ఎందుకు బ్రేకప్ కింద మనం కన్సిడర్ చేయాలి అని గనక మనం తీసుకుంటే, ఈ ద్వికళత్రయోగం యొక్క ఇంటెన్సిటీ అనేది మనకు నాట్ ఓన్లీ మ్యారేజ్ ఫెయిల్యూర్ కాదండి. ఈవెన్ లవ్ అనేది ఫెయిల్ అయినా లేకపోతే ఒకరిని ఇష్టపడి మీకు వాళ్ళు దక్కకపోయినా కూడా తగ్గిపోతుంది మీకు. ఇది చాలా ఇంపార్టెంటు. లవ్ అనేది బ్రేకప్ అయినా సరే, రిలేషన్‌షిప్ అనేది బ్రేకప్ అయినా సరే, అది కూడా ద్వికళత్రయోగాన్ని ఇంకా తగ్గిస్తుందే గానీ పెంపొందించదు. సో, ఇక్కడ అది మ్యారేజ్ వరకు వెళ్తుంది గానీ అఫీషియల్‌గా వాళ్ళు సంసార జీవితానికి ఎంటర్ అవ్వలేదు. జస్టు మాంగళ్య ధారణ అనేది చేశారు. అది కూడా ఏంటంటే ట్రెడిషనల్‌గా వేద మంత్రాల సాక్షిగా అక్కడ ఏమి పెళ్లి జరగలేదు. ఫార్మల్‌గా చిన్నగా ఒక తాళి కట్టించుకున్నారావిడ. అది పెళ్లి కింద కన్సిడర్ చేయలేము. బట్ కన్సిడర్ ఇట్ యాస్ ఎ రిలేషన్‌షిప్. సో, అది ఫస్ట్ రిలేషన్‌షిప్ ఆవిడకు బ్రేకప్ అయిపోతుంది. వితిన్ 2 మంత్స్‌లో. అంటే 2008లోనే అది జరిగిపోతుంది. 2009కి ఈవిడకు సూర్యదశ స్టార్ట్ అవుతుందండి. ఓకేనా? సో, ఇప్పుడేంటంటే ఇది మరీ ఇంపార్టెంట్ ఏజ్. ఇప్పుడు సూర్యుడెవరు ఈ లగ్నానికి సప్తమాధిపతి అవుతున్నారు. సో, ఇన్ని రోజులు భాగ్యాధిపతి దశ జరిగింది. ఇప్పుడు సప్తమాధిపతి దశ వెంటనే వచ్చింది. ఇమ్మీడియేట్ నెక్స్ట్ ఆఫ్టర్ శుక్రదశ.
ఈ సూర్యదశ ఏంటంటే ఆవిడకు 2009 నుంచి 2015 వరకు జరిగింది. సో, ఆవిడకు బ్యాచిలర్స్ పూర్తయిపోయింది. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూసారు ఆవిడకు. ఆవిడకేంటంటే 2012లో ఒక సంబంధం వచ్చింది. వచ్చి అంతా ఫిక్స్ అయ్యి ఆల్మోస్ట్ పెళ్లి పీటల వరకు వెళ్ళే టైంలో బ్రేకప్ అయిపోయింది. ఏది? ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అయింది. ఇది గమనించాలి మీరు. 2012 అంటే ఎప్పుడంటే ఆవిడకు ఏజు అప్పటికి 25 ఇయర్స్ అండి. ఓకేనా? సో, 2012కి ఆవిడకు ఒక మ్యారేజ్ సెట్ అయ్యి, ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయి ఆ రిలేషన్‌షిప్ బ్రేక్ అయిపోతుంది. అంటే సగం పెళ్లి బ్రేక్ అయిపోయినట్టుగా భావించాలి. సో, 2008లో ఒక లవ్ అనేది బ్రేకప్ అవుతుంది. 2012లో ఒక ఎంగేజ్‌మెంట్ అనేది బ్రేకప్ అయిపోతుంది. సో, ఆవిడకు ఈ సూర్యదశ అనేది 2015 వరకు జరిగింది. సూర్యదశ ఎండింగ్‌లో అంటే 2015 మార్చ్‌లో ఆవిడకు ఇంకొక సంబంధం సెట్ అయింది. ఆ సంబంధం సెట్ అయిన తర్వాత పెళ్లయింది ఆవిడకు 2015 మార్చ్‌లో. సో, ఇక్కడ ఇప్పుడు మనకు కరెంట్‌లీ వి ఆర్ ఇన్ 2024 కదా! సో, ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అయింది ఆవిడకు పెళ్లై. సో, ఈ 9 ఇయర్స్ వరకు ఆవిడకు ఎటువంటి ప్రాబ్లము రాలేదు. ఇది ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, ఇప్పుడు ఆవిడకు ద్వికళత్రయోగం ఉందండి. బికాస్ సప్తమాధిపతి బలంగా ఉండి, భాగ్యాధిపతితో పాటు కలిసి భాగ్యస్థానంలోనే ఉన్నారు. ఈవెన్ వాళ్ళిద్దరితో పాటు కలిసి పంచమాధిపతి కూడా ఉన్నారు. సో, ఇంతకంటే పెద్ద ద్వికళత్రయోగం అనేది లేదు. బట్ ఇక్కడ ఆవిడను కాపాడిందేంటి? సేవింగ్ ఫ్యాక్టర్ ఏంటి అని గనక మనం చూసుకుంటే, మాంగళ్య స్థానంలో ఉన్నటువంటి కుజుడు, కేతువే అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే, ఈ లగ్నానికి వాళ్ళు పాపగ్రహాలు అయ్యుండొచ్చు. కానీ కుజుడేంటంటే ఇక్కడ ఉపచయ స్థానాధిపతి అవుతున్నారు. తృతీయ దశమాధిపతి అష్టమంలో ఉండడం చాలా మంచి ప్లేస్‌మెంట్ అది. ఒక విధంగా చెప్పాలంటే రాజయోగమే అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం జాతకాలు చూసేటప్పుడు అష్టమ స్థానంలో ఏ గ్రహాలున్నాయి, అష్టమ స్థానం పాడైపోయింది అని అనుకునే కన్నా ముందు అష్టమాధిపతి యొక్క కండిషన్‌ని చూసుకోవాలి. ఇక్కడ మనం చేసే తప్పేంటంటే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు వక్రించున్నారు కాబట్టి అష్టమ స్థానం చెడిపోయిందని అనుకుంటాము. అక్కడ వీటిని కాపాడిందే బుధుడండి. ఎందుకు అనంటే ఆయన వక్రించి ఉన్నా కూడా ఆయన ఉన్నటువంటి రాశ్యాధిపతితో పాటు కలిసే ఉన్నారాయన. శుక్రుడి ఇంట్లో శుక్రుడితో పాటు కలిసున్నారు. నంబర్ 1. ఆయన ఉన్నటువంటి నక్షత్రం తీసుకుంటే స్వాతి నక్షత్రంలో ఉన్నారాయన. స్వాతి ఎవరి నక్షత్రము? రాహు నక్షత్రం అవుతుంది మనకు. సో, ఒక వక్రించిన గ్రహము రాహు నక్షత్రంలోనో, కేతు నక్షత్రంలో ఉంటే అది ఇంకా మీకు రాజయోగాన్నే ఇస్తుంది కానీ చెడు చేయదు. ఇది బేసిక్ రూల్ మనకు. అంటే ఇక్కడ ఈవిడకు అష్టమంలో కేతు ఉన్నారు. ఆ కేతు ఉన్నటువంటి రాశ్యాధిపతి బుధుడు వక్రించి ఉన్నారు. ఆ వక్రించిన బుధుడు రాహు నక్షత్రంలో ఉన్నారు. సో, కేతు చెడు చేయరు ఇక్కడ. బుధుడు ఇంకా బలపడతారు, బలహీన పడరు. సప్తమాధిపతి నీచంలో ఉన్నా కూడా నీచ భంగపడుతూ ఉన్నారు. సో, ఈవిడకు మాంగళ్య బలం గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సి వచ్చేటప్పుడు మాంగళ్య స్థానం ఈవిడకి ఇంకా బలంగా ఉందండి. ఎంత బలంగా ఉంది అనంటే, ఈ ద్వికళత్రయోగాన్ని కౌంటర్ చేసి ద్వికళత్రయోగాన్ని డామినేట్ చేసే అంత రేంజ్‌లో ఉంది ఆవిడకు మాంగళ్య బలం అనేది. ఎందుకలా చెప్తూ ఉన్నాను అనంటే, మీరు అడగొచ్చు ఇప్పుడు మాంగళ్య బలం గనక బావుంటే ఎందుకు ఇలా ముందు బ్రేకప్స్ అయ్యాయి ఈవిడకు అని అడగొచ్చు. కానీ ఇది మీరు గమనించాలి. మాంగళ్య బలం మీకు ఎప్పుడు కన్సిడరేషన్ ఫ్యాక్టర్ కింద వస్తుంది అనంటే, ఒకరింటికి మీరు కాపురానికి వెళ్ళిన తర్వాతే మాంగళ్య బలం అనేది యూ హావ్ టు టేక్ ఇట్ ఇంటూ అకౌంట్. ఇక్కడ ఈవిడకు లవ్ చేసి బ్రేకప్ అయిపోవడం అనేది ఇట్ ఇస్ నాట్ అక్కడ మాంగళ్య బలం అనేది మీకు కన్సిడరేషన్ కింద రాదు. బికాస్ వాళ్ళు ఒక రిలేషన్‌షిప్‌లో ఇన్వాల్వే అవ్వలేదు ఇంకా. లైఫ్‌ని వాళ్ళు టుగెదర్ లీడ్ చేయడానికి ఇంకా మొదలు పెట్టలేదు అక్కడ. సో, లవ్ అనేది బ్రేకప్ అయిపోయింది. ఎంగేజ్‌మెంట్‌లో కూడా మీకేంటంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండడము, లేకపోతే కలిసి జీవించడం లాంటిది ఇంకా జరగలేదు కాబట్టి అక్కడ కూడా మీకు మాంగళ్య బలం అనేది కన్సిడరేషన్ ఫ్యాక్టర్ కింద రాలేదు. కానీ ఎప్పుడైతే ఆవిడకు రియల్‌గా పెళ్ళయ్యి ఆవిడ అత్తారింటికి వెళ్ళి ఆవిడ సంసార జీవితాన్ని మొదలుపెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవిడకు బ్రేకప్ అవ్వడం గానీ, హస్బెండ్‌తో విభేదాలు గానీ, లేకపోతే వాళ్ళ అత్తయ్య మావయ్యల నుంచి ఎటువంటి బ్యాక్‌లాష్ ఎదుర్కోవడం గానీ ఇలాంటి ఏ సమస్యలు రాలేదు. బికాస్ ఆవిడకు మాంగళ్య బలం బావుంది కాబట్టి. ఓకేనా? జరగాల్సిన డ్యామేజ్ అనేది ప్రయర్ స్టేజెస్‌లోనే జరిగిపోయింది ఆవిడకు. ప్రయర్‌గానే అంటే శుక్రదశలో, సూర్యదశలోనే ఆవిడకు ఒక లవ్ బ్రేకప్ అయింది. ఒక ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అయింది. సో, ఈ బ్రేకప్స్ అనేవి దేనికి దారి తీస్తుంది అనంటే, ద్వికళత్రయోగం యొక్క తీవ్రతని తగ్గించడానికి దారి తీస్తుంది. అంటే ద్వికళత్రయోగం ఎప్పుడు చాలా బలంగా ఉంటుంది అనంటే, అసలు పెళ్ళే కాకుండా కలిసి జీవించడానికి ఇంకా వెళ్ళకుండా కరెక్ట్‌గా ద్వికళత్రయోగంలో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక దశ పెళ్లి చేసుకునే టైంలో వస్తే అప్పుడు దట్ మే లీడ్ టు సమ్ సార్ట్ ఆఫ్ సెపరేషన్.
ఈవెన్ ఆ ద్వికళత్ర యోగాన్ని కూడా మనం చూడాల్సింది ఎలాగంటే, మాంగళ్య స్థానానికి విత్ రెస్పెక్ట్ టు మాంగళ్య బలాన్ని తీసుకొని మనం చూడాలి. సో, ఇక్కడ ఈవిడకు మాంగళ్య స్థానం బావుంది కాబట్టి, ఆ మాంగళ్య స్థానం ఏం చేస్తుంది అనంటే, నేను మాంగళ్య బలాన్ని ఇస్తూ ఉన్నాను నీకు. కానీ దీని తర్వాత నువ్వు బ్రేకప్ అవ్వకూడదు. అంటే విడిపోకూడదు. మీకేమైనా అలాంటి సంఘటనలు జరిగితే అది పెళ్లి వరకు రాకూడదు. పెళ్లి ముందే నీకు బ్రేకప్ అయిపోవాలని చెప్పి ఆవిడకు ప్రేమని విడదీస్తూ ఉంది. నిశ్చితార్థం అయిన తర్వాత విడదీస్తూ ఉంది. అంతేగాని అఫీషియల్‌గా ధర్మంగా ఆవిడ పెళ్లి చేసుకొని కాపురానికి వెళ్ళిన తర్వాత అయితే ఆవిడకు బ్రేకప్ అవ్వట్లేదు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఇలా కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు పెళ్లి చేసుకొని ధార్మికంగా, శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకొని కూడా సపోజ్ సెక్షువల్‌గా ఒక బ్రైడ్, గ్రూమ్ ఇన్వాల్వ్ అవ్వకుండా బ్రేకప్ అయిపోయారనుకోండి. అది కూడా పెళ్లి కాకపోవచ్చు. దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాస్ ఎ ప్రాక్టికల్ మ్యారేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేదిక్ కాంటెక్స్ట్. ఎందుకంటే కళత్రము అంటే ఏంటంటే ఫిజికల్ రిలేషన్‌షిప్. ఓకేనా? సో, వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. సో, ఇది ఎందుకు చేస్తున్నానంటే వీడియో ఆడవాళ్ళ జాతకంలో ద్వికళత్ర యోగం ఉందంటే మీరు భయపడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ద్వికళత్ర యోగం చాలా మందికి ఉంటుంది. ఓకేనా? ఎవరు ద్వికళత్ర యోగం లేకుండానే అందరూ పుట్టరు. సో, ఏంటంటే భార్యాభర్తలకి ఇద్దరికీ ఉండకూడదు. ఇద్దరికీ ద్వికళత్ర యోగం ఉండి ఇద్దరికీ పెళ్లి చేస్తే అప్పుడు కొంచెం ఏమైనా టర్బులెన్స్ తీసుకొస్తుంది రిలేషన్‌షిప్‌లో ఒకటి. ఇంకొకటి ద్వికళత్ర యోగం ఉన్నా కూడా ఆ దశలు రావాలి మీకు మ్యారేజ్ ఏజ్‌లో. అంటే ఒక 15 ఇయర్స్ నుంచి 35, 45 మధ్యలో వస్తేనే అప్పుడు ప్రాబ్లమ్. ఓకేనా? లేకపోతే అప్పుడు కూడా ఏంటంటే ద్వికళత్ర యోగంలో ఇన్వాల్వ్ అయినటువంటి గ్రహదశ వచ్చినా కూడా ఇందాక నేను చెప్పినట్టు మాంగళ్య బలం బావుందనుకోండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. యూ కెన్ ప్రొసీడ్ విత్ ద మ్యాచ్. ఓకేనా? సో, ఇంతవరకు చూసారనంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇష్టం అనిపిస్తే మీ రిలేటివ్స్‌కో, ఫ్రెండ్స్‌కో గాని షేర్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్‌ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.